ఓం నమో భగవతే రుద్రాయ. చిత్తా నక్షత్రంతో వచ్చేటటువంటి పౌర్ణమి మనకి చైత్ర పౌర్ణమిగా పిలుస్తూ ఉంటారు. అయితే మనకి ఏప్రిల్ 12, 2025 చైత్ర పౌర్ణమిగా ఉన్నది. ఈ చైత్ర పౌర్ణమి రోజు ప్రత్యేకంగా దంపతులు ఎవరైతే ఉన్నారో, సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ చైత్ర పౌర్ణమి ముహూర్తం రోజు ఒక్కటైతే వారికి ఖచ్చితంగా సంతానం కలిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ చైత్ర పౌర్ణమి రోజే మనకి హనుమంతుడి యొక్క విజయోత్సవం కూడా ఉన్నది. దీన్నే హనుమత్ విజయోత్సవం అని అంటారు. అయితే ఈ సమయంలో ఈ రోజు నాడు అంటే ఈ చైత్ర పౌర్ణమి నాడు మనకి రాముల వారు హనుమంతుడికి చక్కనైనటువంటి సన్మాన కార్యక్రమం అనేటటువంటిది చేయడం ద్వారా హనుమంతుడికి విజయోత్సవం అంటే రావణాసురుడిని చంపడంలో రాముడికి సహాయం చాలా ఎక్కువగా చేశారు హనుమంతుడు వారు. అటువంటి సందర్భంలో వారంతా కూడా విజయపదంగా ఉండి వారంతా అయోధ్య చేరుతున్నప్పుడు రాముల వారు ప్రత్యేకంగా హనుమంతుడికి ఒక సన్మాన కార్యక్రమం అనేటటువంటిది చేశారు. ఇదే హనుమత్ విజయోత్సవం. అయితే కొన్ని ప్రాంతాలలో దీన్నే హనుమత్ జయంతిగా కూడా జరుపుకుంటూ ఉంటారు. హనుమంతుడి యొక్క పుట్టినరోజు అని చెబుతూ జరుపుకుంటూ ఉంటారు. ఈ హనుమత్ విజయోత్సవం నాడు ఖచ్చితంగా హనుమంతుడి యొక్క మంత్రాన్ని 108 సార్లు కనుక చెప్పుకున్నారంటే మీకు ఎటువంటి దిష్టి దోషాలు ఉన్నా లేదా ఏదైనా నరఘోష నరపీడలు ఉన్నా లేదా శత్రు బాధలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ మంత్ర జపం అనేటటువంటిది మీరు ప్రాతకాలాన్నే మీరు చేసుకోవాలి. అలాగే మీకు ప్రాతకాలం అంటే ఉదయం సమయంలో అవకాశం లేని వారు ఈ రోజు అంటే ఏప్రిల్ 12, 2025 సాయంత్రం సమయంలోనైనా సరే ఈ హనుమంతుడి యొక్క మంత్రాన్ని జపం చేసుకున్న చాలా మంచి ఫలితాలు అనేటటువంటివి మీకు కలుగుతాయి. అయితే ఆ మంత్రం ఏమిటి అంటే ఓం నమః హనుమంతాయ ఆవేశాయ ఆవేశాయ స్వాహ. ఈ మంత్ర జపం అనేటటువంటిది మీరు చేసుకున్న మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. అయితే ఈ మంత్రం మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం నమః హనుమంతాయ ఆవేశాయ ఆవేశాయ స్వాహ. ఈ మంత్ర జపము చేసుకోండి. అలాగే ఈ రోజు హనుమంతుడికి ఎర్రటి పుష్పాలతో పూజించండి. అలాగే స్వామి వారికి మీరు సింధూర తిలకముతో చక్కగా మీరు తిలకధారణది కూడా చేసుకోండి. అలాగే మీరు నల్ల నువ్వుల నూనెలో ఈ సింధూరాన్ని కలిపి మీ యొక్క గృహంలో ప్రధాన ద్వారము దగ్గర ఓం శ్రీం అనేటటువంటి అక్షరాలు అలాగే స్వస్తికు గుర్తుని ఓంకారం గుర్తుని కూడా రాసుకున్న మంచి ఫలితాలు అనేటటువంటివి మీరు పొందే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ సింధూరాన్ని మీరు నువ్వుల నూనెలో కలిపి చేసుకోవాలి. ఇది మనకి శనివారం నాడు వచ్చింది. అలాగే చిత్తా నక్షత్రంలో కూడా ఉన్నది హనుమంతుడి యొక్క విజయోత్సవం కాబట్టి ఈ మూడు కలిసి ఉన్నది కాబట్టి మీకు మంచి ఫలితాలు అనేటటువంటివి వస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా బంధం బలపడాలి అన్నా సరే ఈ హనుమంతుడి యొక్క విజయోత్సవం నాడు మీరు ఖచ్చితంగా హనుమాన్ చాలీసా అనేటటువంటిది పారాయణం చేసుకున్న మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ పరిహారాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.